ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు పాటించాల్సిన రూల్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేస్తున్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్. బంజారాహిల్స్ బంజారా భవన్లో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారుల సమావేశం జరుగుతోంది. 15 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు హాజరయ్యారు. ఈసీ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, అధికారులతో ఈసీ మీటింగ్ అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి హైదరాబాద్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో పాల్గొనబోయేటువంటి సిబ్బంది, రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, దాంతోపాటు పిఓలతో పూర్తి స్థాయి ట్రైనింగ్ సెషన్ని ఇవాళ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం బంజారా భవన్లో ఉన్నాం. ఇగో మనం ఒకసారి ఇక్కడ లోపల గమనిస్తే పైన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ ప్రస్తుతం ఎలక్షన్లో పాల్గొనబోయేటువంటి సిబ్బందికి పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం గమనిస్తున్నాము. రాబోయే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ట్రైనింగ్ ఏ మేరకు పూర్తయింది, ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఎంత మేరకు ఎన్నికలు ఏ విధంగా నిర్వర్తించాలి అనే అంశంపైన క్లారిటీ వచ్చింది అని అధికారులు దాంతోపాటు సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు. దాని తర్వాత మొదటి నుంచి అంటే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేప్పటి నుంచి పూర్తి స్థాయి కౌంటింగ్ అయిపోయే వరకు అధికారులు ఏ విధంగా డ్యూటీలో పాల్గొనాలి, ఏ విధంగా దాన్ని సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలి, ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా, దాంతోపాటు జనం నుంచి సహకారం, ఆ విధంగానే పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కోఆపరేషన్ కోరుతూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ పూర్తి స్థాయి సిబ్బందికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15 నియోజకవర్గాలకు గాను మొత్తం 35,000 మంది సిబ్బంది హైదరాబాద్ జరగబోయేటువంటి 15 నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్షన్ డ్యూటీలో వాళ్ళు పాల్గొనబోతున్నారు. 3,986 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసినట్లు రొనాల్డ్ రాస్ స్పష్టం చేశారు. ఇక నామినేషన్లు స్టార్ట్ అయిన తర్వాత ఏమి ఉంటే నామినేషన్స్ స్వీకరించాలి, దాని తర్వాత స్క్రూట్నీ ఏ విధంగా చేయాలి, ఆ స్క్రూట్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఆ లిస్టు ఏ విధంగా ప్రకటించాలి అనేటువంటి అంశాలను పూర్తి స్థాయిలో ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం దృశ్యాల్లో చూస్తున్నాం కదా, చాలామంది ఈ ట్రైనింగ్ సెషన్కి హాజరయ్యారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ట్రైనింగ్ సెషన్. ఈ ట్రైనింగ్ సెషన్ తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున ట్రైనింగ్ సెషన్ అనేది ఉండబోదు. కాకపోతే రెగ్యులర్గా ఏవైతే ట్రైనింగ్లు జరుగుతాయో ఆ ట్రైనింగ్లు మాత్రమే ఉంటాయి. స్పెషల్ ఆఫీసర్లు 20 మంది స్పెషల్ ఆఫీసర్లు వచ్చి 15 నియోజకవర్గాల్లో ఏ విధంగా ట్రైనింగ్ పూర్తి చేయాలి అనేటువంటి అంశాలను చెప్తారు అనేది వాళ్ళు రొనాల్డ్ రాస్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మిగతా అంశాలు ఒకసారి మనం గమనిస్తే ఓటర్ దగ్గర పూర్తి స్థాయిలో ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు ఉంటేనే ఓటు వేసేందుకు వాళ్ళకి అనుమతించాలి. ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏవైతే ప్రూఫ్లు ఉంటాయో ఆ ప్రూఫ్లతో పాటు ప్రూఫ్లు తీసుకొని వచ్చి ఓటర్ స్లిప్ తీసుకొని వచ్చి ఓటు వేసే వాళ్ళకి పూర్తి స్థాయిలో అంటే లైన్లో ఎవరన్నా నిలబడి ఉన్నా వాళ్ళకి తొందరగా ఓటు వేసేందుకు వెసులుబాటు కల్పించాలి. వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరన్నా ఓటు వేసేందుకు వస్తే వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా వస్తున్నాయి అని తెలిస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బందితో పాటు ఇతర అధికారులకు సమాచారం ఇవ్వాలనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మొత్తము ఈ 15 నియోజకవర్గాలకు సంబంధించి సెన్సిటివ్ ప్రాంతాలు కొన్ని ఎక్కువ ఉన్నాయి, అంటే సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉన్నాయి. యాకత్పుర, చంద్రాయన్గుట్ట, చార్మినార్, మలక్పేట్ లాంటి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అట్లానే నాంపల్లి, గోషామహల్ ఇవి కూడా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలుగా వారు గుర్తించారు. సో అక్కడ అదనంగా ఈవీఎం మెషిన్లు అందుబాటులో ఉంటాయి, అదనంగా పోలీస్ ఫోర్సు అక్కడ అందుబాటులో ఉంటుంది. ఎలక్షన్కి సంబంధించినటువంటి సిబ్బంది కానీ అధికారులు కానీ అక్కడ అదనంగా పెట్టాలి అనేటువంటి అంశాలు కూడా పెడుతున్నామనేటువంటి అంశాన్ని కూడా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ సిబ్బందికి తెలియజేస్తూ ఉన్నారు. దృశ్యాల్లో చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్ డ్యూటీలో వాళ్ళు నిమగ్నం
నిమగ్నం కానున్నారు. ఎలక్షన్ డ్యూటీలో వాళ్ళు పాల్గొనబోతున్నారు కాబట్టి A to Z మొత్తం స్టార్టింగ్ దగ్గర నుంచి నామినేషన్ కన్నా ముందు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అనేటువంటి అంశం దగ్గర నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఏ విధంగా మీరు డ్యూటీ చేయాలి, ఏ విధంగా రూల్స్ పాటించాల్సి ఉంటుంది, ఏ విధమైనటువంటి పూర్తి స్థాయిలో డూస్ అండ్ డోంట్స్ అనేవి పూర్తిగా చదువుకోవాలి అనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఓవరాల్గా అయితే వీరందరూ కూడా ఇంకా దృశ్యాలు మనం ఒకసారి ఇటువైపు చూస్తే టెండర్ బ్యాలెట్ అనేటువంటి అంశం పైన ప్రస్తుతం ట్రైనింగ్ నడుస్తూ ఉంది. ఇట్లా ఈ ప్రొజెక్టర్ మీద ప్రతి అంశంని కూడా ఆయన ఒక పేపర్ రూపంలో తీసుకువచ్చి దానిలో ఉన్నటువంటి అంశం ఏంటి, దాన్ని ఏ విధంగా పాటించాలి, దాన్ని ఏ విధంగా పాటించవచ్చు, ఇఫ్ అట్ ఆల్ రూల్స్ పాటించకపోతే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇట్లా ప్రతి అంశంని లైన్ టు లైన్, పాయింట్ టు పాయింట్ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి చెప్పేటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తున్నటువంటి దృశ్యాలు ఓవరాల్గా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనము ఇటువైపు చూస్తే ఇట్లాంటి బుక్ పూర్తి స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇట్లాంటి బుక్ పూర్తి స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చి దీంట్లో ఉన్నటువంటి రూల్స్ పూర్తి స్థాయిలో చదువుకోవాలి. ఒక్కసారి దీంట్లో ఉన్నటువంటి రూల్స్ చదువుకున్న తర్వాత ఎన్నికల్లో ఏ విధంగా అధికారులు పని చేయాలనేటువంటి అంశం పైన ఓ క్లారిటీ వస్తుంది. ఇది మనం ఒకసారి కింద గమనిస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఈ బుక్ని ప్రింట్ చేయించారు. అక్కడ నుంచి ఈ బుక్ ఇక్కడికి వచ్చింది. సో దీంట్లో ఉన్నటువంటి రూల్స్ పూర్తి స్థాయిలో పాటించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి జరగబోయేటువంటి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకము. కొంచెమైనా ఏమైనా ల్యాబ్స్ జరిగితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అసెంబ్లీ పరిధిలో ఉండేటువంటి అధికారులు ఎవరెవరు పాల్గొనబోతున్నారు అనేది A to Z అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మినిమం ఫెసిలిటేటర్స్, దాని తర్వాత రిటర్నింగ్ ఆఫీసరు, అసెంబ్లీ సెగ్మెంట్, ఇట్లా ఈ ఎలక్షన్స్లో కోవిడ్ రూల్స్ కూడా పూర్తి స్థాయిలో పాటించాలి అనేటువంటి అంశాన్ని కూడా ఈ బుక్లో పొందుపరిచారు. ప్రతి ఒక్కటి అంటే ఎలక్షన్కి అవసరమైనప్పుడు ఏమేమి ఉపయోగించాలనేటువంటి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో పొందుపరిచారనేది మనం క్లియర్గా గమనించవచ్చు. సో ఓవరాల్గా నవంబర్ 30 తారీఖున జరిగేబోయేటువంటి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలు సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా ఎట్లాంటి ఇబ్బందులు పడకుండా, ఎవరికి ఇబ్బందులు కలిగించకుండా ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో మనం రూల్స్ ఏం పాటిస్తున్నాము, ఏ విధంగా ఎలక్షన్స్ నిర్వర్తించబోతున్నాం అనేది వాళ్ళకు కూడా ముందే ఒక ఇంటిమేషన్ ఇవ్వబోతున్నాం. అండ్ ఎలక్షన్ వాళ్ళందరితో కూడా రెగ్యులర్గా మనం మీటింగ్ పెడుతున్నాం అనేటువంటి అంశాన్ని అయితే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డో స్పష్టం చేశారు. ఓవరాల్గా అయితే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి పూర్తి స్థాయిలో ఎన్నికల్లో పాల్గొనబోయేటువంటి సిబ్బందితో మాత్రం ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేశారు. దాదాపుగా 2 గంటల నుంచి కూడా ఈ ట్రైనింగ్ సెషన్ అనేది జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ శ్రవణ్.